గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనాన్ని అమలు చేసిందేనని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్సిహెచ్ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ప్రజల ఆరోగ్యం కోసం కాలువ తీయటం, వీధులు శుభ్రపరచడం తదితర పనులు కార్మికులు చేస్తున్న కార్మికులకు వేతనాలు ఇవ్వకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. నిఫామ్ తదితర సామాగ్రిని ఇవ్వాలని, పాత టెండర్లను రద్దు చేయాలని, ప్రత్యేకమైన బడ్జెట్ను కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. పంచాయతీ కార్మికులకు కనీస వేతనాలను అమలు చేయలేని పక్షంలో ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఏమడుగుతుంది ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ అనేటువంటి కేటాయించాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అయితే ఇప్పుడు టెండర్లు అనేటువంటి వేశారు. కార్మికులకు సంబంధించి అతి తక్కువ వేతనం మాత్రమే పెంచేట్టుగా టెండర్ మాత్రం వేసే పరిస్థితుంది. ఈరోజు కార్మికులు కోరుతున్నట్టుగా 400 రూపాయలు రోజుకి ఇవ్వాలి, డ్రైవర్లు ఇతర కార్మికులకి రోజుకి 500 రూపాయల చొప్పున వేతనం చెల్లించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు డిమాండ్ చేస్తాం. ఎన్టీఆర్ జిల్లా కమిటీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇప్పటికైనా పంచాయతీ పాలక వర్గం వెంటనే చర్చలు పిలిచి సమస్య సానుకూలంగా పరిష్కరించాలి. లేకపోతే ఈ సమ్మె నిరవధిగా కొనసాగేటువంటి పరిస్థితి వస్తుంది. ఆ స్థితికి తేవద్దని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాము. పనిచేసేటువంటి కార్మికులు